సహోదరి సహోదరులారా, నవదినాలలో రెండవ రోజును, సిద్ధపాటు దినాలలో మనకు 7వ రోజును పవిత్రపరచటానికి మనలను దివ్యబలి పూజలో ప్రార్థిస్తూ మనందరి కొరకు దివ్య సందేశాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి మన ప్రీతమ గురువులు గురుశ్రీ కె నిఖిల్ ఫాదర్ గారు గుంటూరు మేత్రాసనము నుండి ఫిరంగపురం విచారణ. ఫిరంగపురం మన విచారణలాగే చాలా పెద్ద విచారణ. దాదాపుగా 10,000 మంది కథోలికులు ఉన్నారు ఇప్పుడు. ఆ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విచారణలు రెండు: జ్ఞానాపురం, గుంటూరులో ఫిరంగపురం. అక్కడ ఫాదర్ గారు సహాయక విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ గారు అంతోని రాజు ఫాదర్ గారి క్లాస్మేట్. మొన్నని మే 14వ తారీఖున ఆయన అభిషేకాన్ని పొందారు. ప్రస్తుతం దాచేపల్లి అన్న విచారణలో సహాయక విచారణ గురువులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని పిలువగానే మన దగ్గరకు వచ్చి దివ్య బలి పూజను మనందరి కొరకు సమర్పించి సందేశాన్ని ఇవ్వటానికి సమ్మతించినందులకు, అంగీకరించినందులకు ఫాదర్ గారికి కృతజ్ఞతలు. మనందరి కొరకు ఈ పూజలో ప్రార్థన చేయమని ఫాదర్ గారిని సాదరపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పతనమైనటువంటి మానవ జాతిని రక్షించడానికి మూసి ఉన్నటువంటి స్వర్గద్వారాన్ని తిరిగి తెరవడానికి, తనకు దూరంగా జీవిస్తున్నటువంటి తన సొంత ప్రజలను తిరిగి తన వైపుకు తీసుకుని రావడానికి, అదేవిధముగా దేవుని ప్రణాళిక ప్రకారము సర్వమానవాళిని కూడా రక్షించాలని ఆ దేవాతి దేవుడు పూనుకున్నాడు. ఆ విధంగా తలంచిన సమయంలో, సమయం ఆసన్నమైనప్పుడు తన యొక్క దేవదూతను, గాబ్రియేలు దూతను మరియ తల్లి చెంతకు పంపించి తన యొక్క సమ్మతిని అంగీకరించే విధంగా చేశారు. అటువంటి పరిస్థితిలో మరియ తల్లి ఆ దేవుని ప్రణాళికను అంగీకరించి, దేవుని చిత్తానికి విధేయించి, తనను తాను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి ఒక గొప్ప స్త్రీ. ప్రతికూల పరిస్థితులలో కూడా, తనకు సహకరించినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద తన సంపూర్ణ విధేయతను ప్రకటించి, దేవుని మీద తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకొని దేవుని దృష్టిలో అత్యంత ప్రీతికరమైనటువంటి స్త్రీగా తనను తాను మలుచుకున్నది. ఆ విధంగా దేవుని ప్రణాళికను అంగీకరించి తన యొక్క కుమారుణ్ణి, దేవాతి దేవుని యొక్క కుమారుణ్ణి ఈ భూమిపైకి తీసుకుని రావడానికి, మానవ రక్షణలో తన యొక్క పాత్రను పోషించి దేవుని దృష్టిలో అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించబడినటువంటి వ్యక్తి మనందరి తల్లి మరియ తల్లి. అటువంటి గొప్ప స్త్రీ గురించి ధ్యానించుకుంటున్నటువంటి మనము ఆమె వలె అనేకమైనటువంటి సుగుణాలు కలగాలని మనందరము కూడా తాపత్రయపడాలి. అటువంటి మరియ తల్లి తన జీవితంలో ఎప్పుడైతే దేవునికి చిత్తానికి విధేయించి జీవించిందో, దేవుని ప్రణాళికకు అంగీకరించి జీవించిందో, అప్పటి నుంచి అనేకమైనటువంటి సుగుణాలతో సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుని జీవించింది.
అటువంటి స్త్రీని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి మనమందరము కూడా ఆమెలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుగుణాలను ఆదర్శంగా తీసుకొని మనందరి జీవితాలలో కూడా వాటిని అలవాటు చేసుకోవాలి. దానిలో భాగంగా ఈ నవదిన ప్రార్థనలో మనము మరీ తల్లి యొక్క అత్యంత గొప్పవైనటువంటి 9 సుగుణాల గురించి ధ్యానం చేసుకోబోతున్నాము. ఆ 9 సుగుణాలలో 2వ సుగుణమైనటువంటి మరియ తల్లి ధైర్యశాలి అనేటువంటి ఒక గొప్ప సుగుణాన్ని ఈరోజు మనం వాక్య రూపంలో ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మరి మరియ తల్లి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా తన యొక్క ధైర్యాన్ని దేవునిపైన సంపూర్ణ విశ్వాసంతో ప్రకటించినటువంటి ఆ మాతృమూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆమె వలె ధైర్యంగా ఉండడానికి మనమందరము కూడా తాపత్రయపడాలి, ప్రయాసపడాలి. దానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ఈ నిండు దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా మానవ మాతృలమైనటువంటి మనము తెలుసో తెలియకో అనేక సందర్భాలలో తప్పులు చేస్తూ ఉంటాము, దేవునికి అవిధేయులై జీవిస్తూ ఉంటాము, దేవుని చిత్తానుసారం కాకుండా మానవ చిత్తానుసారం జీవిస్తూ ఉంటాము. అటువంటి క్షణాలన్నిటినీ గుర్తెరిగి దేవునికి అవిధేయత వలన మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా గుర్తెరిగి ఈ నిండు దివ్యబలి పూజలో మనం చేసినటువంటి పాపాలన్నిటికీ గాను పశ్చాత్తాపడి ఆ త్రియేక సర్వేశ్వరుని పాపమన్నింపు కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుడు మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవితమును దయచేయునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరవశమునా భజింతుము. ఇలలోన నీ కీర్తి ప్రకటింతును. నిత్యము నీ మ్రోల మోకరింతుము. తండ్రికి తగు ఏకసుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా,
శాంతియగుగాక. కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములందు పావనుడవు నీవే, లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావన పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసించు క్రీస్తు. పరమ పావన పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసించు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతిగానము, అర్పింతుమయ్యా ఈ స్తుతిగానము. ఆ ప్రభువునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, కన్యకైన పరిశుద్ధ మరియమాత సంతోషదాయకమైన సంస్మరణను గౌరవప్రదముగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడవైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరగా మేము పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ జీవిత కాలం అంతయు ప్రభువు నిన్ను దీవించునుగాక. మొదటి పట్టణము యూదత గ్రంథము 15వ అధ్యాయము 9-10 వచనములు. వారు ఎల్లరూ యూదతును పొగుడుచు, నీ వలన యెరూషలేమునకు కీర్తి కలిగినది. నిన్ను చూచి ఇశ్రాయేలీయులు గర్వితురు. నీ వలన మన జాతికి ఎనలేని గౌరవము చేకూరినది. నీవు స్వయముగా ఈ కార్యమును సాధించి ఇశ్రాయేలీయుల మననను పొందితివి. నీ చేదుమును దేవుడు మొరకొనెను. నీ జీవిత కాలమంతయు ప్రభువు నిన్ను దీవించునుగాక అని పలికిరి. ఆ పలుకులకు ప్రజలు ఎల్లరూ ఆమేన్ అనిరి. ప్రభువు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలీలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టుమగ ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నవదిన ప్రార్థనలో భాగముగా 2వ రోజులోనికి ప్రవేశించున్నాము. మరి ఈ 2వ రోజు ధ్యానాంశం ఏమిటంటే, దేవుని చిత్తాన్ని విధేయించినటువంటి ధైర్యశాలిగా మనమందరము కూడా ఈరోజు మన వరాల తల్లి అయినటువంటి మరియ తల్లిని కొనియాడుతున్నాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ధన్యశాలి. మానవ రక్షణ ప్రణాళికలో భాగముగా తప్పిపోయినటువంటి మానవ జాతిని తిరిగి తన చెంతకు చేర్చుకోవడానికి ఆ దేవాతి దేవుడు సాక్షాత్తు తన కుమారుడిని ఈ భూమిపైకి పంపించాల్సినటువంటి అవసరం వచ్చింది.
మరి ఈ భూమిపైకి పంపించే క్రమంలో, మానవ జాతిని రక్షించే క్రమంలో తాను ఒక స్త్రీని, తన కుమారుడిని భూమిపైకి పంపించడానికి ఒక సాధనంగా ఎన్నుకోవాలి. ఒక గర్భం కోసం వెతుకుతూ ఉండగా ఎటువంటి కల్మషం లేనటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారంటే ఆ స్త్రీ మరెవరో కాదు, సాక్షాత్తు మరియ తల్లి. ఆ మరియ తల్లిని కూడా తన ప్రణాళిక ప్రకారం ఎటువంటి జన్మ పాపం లేకుండా ఆ దేవాతి దేవుడు ఆ మరియ తల్లిని సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి ఆ మరియ తల్లి ద్వారా తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా తన కుమారుడు భూమిపైకి విచ్చేసి భూలోకములో తప్పిపోయినటువంటి తన సొంత బిడ్డలను తిరిగి తన వైపు నడిపించడానికి, వారందరికీ నిత్య జీవితాన్ని ప్రకటించడానికి తన యొక్క కుమారుణ్ణి పంపించాడు. మరి ఈ ప్రణాళికలో భాగముగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరి ఆ దేవాతి దేవుడు తన యొక్క దేవదూతను మరియ తల్లి యొక్క అంగీకారం కోసం పంపించారు. మరియ తల్లి యొక్క అంగీకారం కోసం పంపించినప్పుడు సాధారణంగా ఆ మరియ తల్లి స్థానంలో మన ఇంటి ఆడబిడ్డలు ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ మరియ తల్లి స్థానంలో మీరు ఉన్నారనుకోండి, మీ మధ్యలోనికి ఆ దేవదూత విచ్చేసి మీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడు ప్రజలందరినీ రక్షిస్తాడు అని మీకు ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు మీరు వెంటనే నమ్ముతారా? వెంటనే నమ్మడానికి ఇష్టపడతారా? ఇదేం నాకు పెళ్లి కాలేదు కదా, నాకు ఎట్లా కుమారుడు పుడతాడని చెప్పేసి అంటారు. అవునా కాదా? అంటారు. అదేవిధంగా మరియ తల్లికి కూడా ఒక సందేహం వచ్చింది. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సాధ్యము అనేటువంటి ఒక సందేహాన్ని మాత్రమే తను ప్రదర్శించింది. కానీ లేదు నాకు సంబంధం లేదని చెప్పేసి తాను వెనకడుగు వేయలేదు. దానిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నాకు సంబంధం లేదు అని వెనకడుగు వేయకుండా నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సాధ్యము అనేటువంటిది తాను ప్రశ్నను సంధించింది. తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సమాధానం, దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చినటువంటి సమాధానాన్ని మనమందరము కూడా చూసి ఉన్నాము. ఈ విధంగా మరియ తల్లి తన యొక్క అంగీకారాన్ని ప్రకటించి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మనమే ఒక దేవుని యొక్క కుమారుడు లేకపోతే ఒక బిడ్డ వివాహం జరగకుండా మన గర్భాన మోయడానికి ఇష్టపడనటువంటి మనము మరి ఆ రోజులలో ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు, స్త్రీని ఒక వస్తువుగా చూసేటువంటి పరిస్థితులు, స్త్రీని కేవలము గృహానికి మాత్రమే పరిమితం చేసేటువంటి పరిస్థితులు, అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మరియ తల్లి ఎటువంటి అధైర్యాన్ని వ్యక్తపరచకుండా ఎంతో ధైర్యశాలిగా తన యొక్క విధేయత ప్రమాణాన్ని ప్రకటించి అప్పటి నుంచి దేవునికి విధేయులై దేవుని చిత్తానుసారం జీవించినటువంటి ఒక పుణ్యమూర్తి మరియ తల్లి. కావుననే ఆ పుణ్యమూర్తిని, ఆ సుగుణాల రాశిని, ఆ వరాల తల్లి, ఆ ఆదరణకర్తను మనమందరము కూడా ఇప్పటికీ కూడా మనందరి తల్లిగా మనమందరము కొనియాడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మన స్త్రీ సభను ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనందరికీ రక్షణ కల్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తర్వాత అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులు, అత్యంత ప్రాముఖ్యత సాధించినటువంటి వ్యక్తులు, అత్యంత గౌరవాన్ని స్వీకరింపగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, మన మరియ తల్లి. కావునని ఒక గొప్ప పునీతుడు మరియ తల్లిని ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. మరియ తల్లి రక్షణ ప్రణాళికలో భాగంగా ఏర్పరచుకున్నటువంటి సహరక్షకిగా మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నాడు ఆ గొప్ప పునీతుడు. మరి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ రక్షణ కల్పించడానికి వచ్చినటువంటి రక్షకుడు అయితే మరియ తల్లి ఆ ప్రణాళికలో భాగంగా మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి సహరక్షకి. కావునని ఆమె మనందరికీ కూడా ఒక గొప్ప తల్లిగా కొనియాడబడుతూ ఉంది. మన అందరము కూడా ఆమెను
ఒక గొప్ప తల్లిగా కూడా ధ్యానించుకుంటున్నాం, కొనియాడుకుంటున్నాం, కీర్తించుకుంటున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి ఇంత ఇంత జరిగినప్పుడు, ఈ యొక్క దూత సందేశాన్ని ప్రకటించినప్పుడు, మరియ తల్లి సమాధానం ఇచ్చినప్పుడు, ఈ విధంగా ఎన్నో సందర్భాలలో కూడా మరి మరియ తల్లి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించిందంటే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఆమె జీవించినటువంటి రోజులలో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు, అసలు స్త్రీకి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితులు, స్త్రీని అత్యంత చులకనగా చూసేటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులలో కూడా మరి తాను ఏ విధంగా తన యొక్క సహాయాన్ని దేవునికి చేస్తాను అని వెనకడుగు వేయకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నిటిని ఛేదించుకొని ఒక ధైర్యశాలిగా తాను ముందుకు అడుగులు వేసింది. కావునని ఈరోజు మనమందరము కూడా మరియ తల్లిని ధైర్యశాలిగా, దేవుని చిత్తాన్ని విధేయించినటువంటి ధైర్యశాలిగా మనము మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి ప్రారంభంలో చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, అనేకమైనటువంటి వేదాంత శాస్త్రవేత్తలు, అనేకమైనటువంటి ఆదిమ శ్రీసభ పితామహులు మరి ప్రారంభంలో శ్రీసభ మొదలైన సమయంలో వారు అనేకమైనటువంటి రచనలు చేసి, అనేకమైనటువంటి పుస్తకాలు రాసి తన యొక్క సంపదను, తన యొక్క తెలివిని కూడా తదనంతరం ఉన్నటువంటి శ్రీసభకు అందచేశారు. అటువంటి పరిస్థితులలో ప్రారంభములో, అంటే క్రీస్తు మరణించిన తర్వాత శ్రీసభ ప్రారంభమైనటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి వేదాంత పితామహులు తమ యొక్క రచనలలో మరియ తల్లి గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నారు. మరియ తల్లి అంటే సుగుణాల రాశి అని, ఆమె నిత్య కన్య అని, ఆమె సహనశీలి అని, దేవుని చిత్త ప్రకారం జీవించినటువంటి భక్తురాలు అని, మృదు స్వభావి అని మరియ తల్లి గురించి రాస్తూ ఉన్నారు. మరియ తల్లి అంటే సహనశీలి, మృదు స్వభావి, దేవుని చిత్తానికి విధేయించినటువంటి స్త్రీ అని వారు తమ యొక్క రచనలలో రాస్తూ ఉన్నారు. మరి నేటి శతాబ్దంలో చూసుకున్నట్లయితే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వేదాంత పితామహులు వారు రచిస్తున్నటువంటి గ్రంథాలలో ఒకసారి మనమందరము కూడా పరిశీలించినట్లయితే, మరియ తల్లి కేవలము సహనశీలి, వినయవంతురాలు, దేవుని చిత్తాన్ని విధేయించినటువంటి ఒక మాతృమూర్తి మాత్రమే కాదు, మరియ తల్లి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను కనుగొని వాటిని తీర్చేటువంటి తల్లి. ఆమె ధైర్యశాలి, ఆమె చాలా శక్తివంతమైనటువంటి స్త్రీగా ప్రస్తుతం ఉన్నటువంటి వేద పండితులు తమ యొక్క రచనలలో రాస్తూ ఉన్నారు. మరి పూర్వకాలంలో పరిశీలించినట్లయితే ఆమెను కేవలం వినయశీలిగా, సాధు స్వభావిగా మాత్రమే పరిగణించినటువంటి వాళ్ళు మరి ప్రస్తుతంలో ఉన్నటువంటి వేదాంత పండితులు ఎందుకు ఆమెను ఒక ధైర్యశాలిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళగా, ఒక శక్తివంతమైనటువంటి మహిళగా ఎందుకు కొనియాడుతున్నారు మనము నిశితంగా పరిశీలించుకున్నట్లయితే దానికి ఆధారము మన బైబిల్ గ్రంథము. మన బైబిల్ గ్రంథంలో మరియ తల్లి గురించినటువంటి వాక్యాలను మనం ధ్యానించేటప్పుడు ఇప్పటి వరకు మనము ఒక కోవలోనే ఆలోచించడానికి ప్రయాసపడ్డాం. ఆ కోవ దాటి వేరే కోణంలో కూడా మనం మరియ తల్లిని ఆలోచన చేయడానికి ప్రయాసపడదాం. కేవలం ఇప్పటి వరకు మరియ తల్లి గురించినటువంటి ధ్యానించినటువంటి వాక్యాలు కానివ్వచ్చు, మరియ తల్లి గురించినటువంటి బైబిల్ సందేశం కావచ్చు, ఇవన్నీ కూడా మనం గత శతాబ్దంలో కేవలం ఆమెను ఒక వినయశీలిగానే చిత్రీకరించి, ఆమె ఒక లోపల ఉండే వ్యక్తిగానే మనం ఆమెను గమనించాం. కానీ మనము మరియ తల్లిని మరొక కోణంలో ఆలోచించడానికి, మరొక కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఏమిటి ఆ కోణం అంటే, నేటి ధ్యానాంశంలో భాగంగా ఈరోజు మనమందరము కూడా మరియ తల్లిని ధైర్యశాలిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏ విధంగా మరియ తల్లి ధైర్యశాలి? మరి ఎప్పుడు కూడా గృహాన్ని విడనాడి బయటికి రాలేదు, ఏదో గొప్ప కార్యాలు చేయలేదు. మరి ఏ విధంగా ఆమె ధైర్యశాలి అని అనుకోవచ్చు మనమందరము. కానీ ఆమె
జీవిత ప్రయాణం మొత్తము కూడా ఆమె ఒక ధైర్యశాలిగా ప్రకటిస్తూ ఉంది. ఆమె జీవన విధానం, ఆమె జీవించినటువంటి విధానము, ఆమె క్రీస్తుతో పాటు ప్రయాణించినటువంటి ప్రతి అడుగు కూడా ఆమెను ఒక ధైర్యశాలిగా చిత్రీకరించింది. ఎప్పుడైతే దేవదూత తన సమక్షంలోనికి వచ్చి తన యొక్క అంగీకారాన్ని అడిగి తన యొక్క అంగీకారాన్ని ప్రకటించిందో అప్పటి నుండి కూడా క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున కూడా అప్పటి వరకు కూడా మరియ తల్లి తన తుది శ్వాస వరకు కూడా ఆమె ఒక ధైర్యశాలిగా ప్రకటించిందని బైబిల్ గ్రంథం మనందరికీ తెలియజేస్తుంది. కాబట్టి దానిని అర్థం చేసుకునే కోణాన్ని మనమందరూ గ్రహించాలి. ఏమిటి ఆ కోణం అని మనం ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు మరియ తల్లి ఏ విధంగా తన యొక్క ధైర్యాన్ని ప్రకటించింది, ఏ విధంగా తాను ధైర్యశాలిగా జీవించిందో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి యుక్త వయస్సులో ఉన్నప్పుడు అనగా వివాహం కానప్పుడు మరియ తల్లి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, తాను ఎటువంటి జీవితాన్ని జీవించిందో తెలుసుకుందాం. మరి మనందరికీ తెలుసు మరియ తల్లి యొక్క ఇమేజెస్, మరియ తల్లి యొక్క పిక్చర్స్ చూస్తున్నట్లయితే కొన్ని పిక్చర్స్లో మరియ తల్లి మోకరించి తాను ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి చిత్రపటాన్ని మనమందరము గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా తాను మోకరించి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు ఆ గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యేటువంటి ఇమేజ్ని, చిత్రపటాన్ని మనమందరము చూస్తూ ఉంటాం. అదే మంగళవార్త చిత్రపటము. మరి ఆ చిత్రపటాన్ని మనమందరము కూడా నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ మరియ తల్లి ఏమి చేస్తూ ఉన్నది, ఆమె అనునిత్యము కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నది. కావున పూర్వ నిబంధన గ్రంథం మొత్తము కూడా ఆమెకు బాగా తెలిసి ఉన్నది. ఎందుకంటే ఆమె అనునిత్యము ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దానిపై సంపూర్ణ విశ్వాసం ఉంచినటువంటి శ్రీ మన మరియ తల్లి. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అన్ని విలువలు, అన్ని అంశాలు తెలిసినటువంటి ఆ స్త్రీ ఆ సమయంలో గాబ్రియేలు దూత అక్కడ ప్రత్యక్షమయ్యి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పిన తర్వాత నీవు ఒక కుమారుని కనెదవు అని అన్నప్పుడు తన యొక్క సందేహాన్ని వ్యక్తపరిచింది. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సాధ్యము అనేటువంటి సందేహాన్ని తాను అక్కడ వ్యక్తపరిచినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమె ముసలి వయస్సులో కూడా తాను గర్భాన్ని దాల్చింది అని చెప్పినప్పుడు తర్వాత తన యొక్క అంగీకారాన్ని తన యొక్క అంగీకారం కోసం ఆ దేవదూత ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో మరియ తల్లి తన యొక్క అంగీకారాన్ని వ్యక్తపరిచిన విధానాన్ని మనమందరము కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసినటువంటి స్త్రీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర చట్టం గురించి నిశితంగా తెలిసినటువంటి స్త్రీ వివాహం కాకముందు బిడ్డను కన్నప్పుడు, లేదా వివాహం కాకముందు సంతానాన్ని కలిగినప్పుడు కానీ, వివాహం కాకముందు వేరే వ్యక్తితో అన్య విధముగా జీవించినప్పుడు అటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపివేసేటువంటి రోజులవి. ఎవరైతే వివాహం కాకుండా బిడ్డలను కంటారో వారు రాళ్లతో కొట్టివేయబడేటువంటి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి మరియ తల్లి మరి అటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా తన యొక్క సమాధానాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తాను, దేవుని చిత్త ప్రకారమే జరుగునుగాక అనేటువంటి సమాధానాన్ని వ్యక్తపరుస్తుందంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా, ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా రాళ్లతో కొట్టి చంపివేస్తారు అని తెలిసినటువంటి పరిస్థితులలో కూడా దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి, దేవుని చిత్తం కాబట్టి, దేవుని చిత్త ప్రకారము నేను తప్పకుండా జీవిస్తాను, దేవుని చిత్తానికి సంపూర్ణముగా నా యొక్క విధేయతను ప్రకటించి ఆయన వైపు నా అడుగులు వేస్తానని ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని వైపు నడిచి దేవునికి తన సంపూర్ణ చిత్తాన్ని తెలియచేసి, తన సంపూర్ణ విధేయతను తెలియచేసి
తన యొక్క ధైర్యాన్ని ప్రకటించి ధైర్యశాలిగా జీవించినటువంటి ఒక పుణ్యశ్రీ మన మరియ తల్లి. ఆ విధంగా ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, క్లిష్ట పరిస్థితులలో కూడా మనందరి అడుగులు దేవుని వైపు ఉండాలని, దేవుని ప్రణాళిక వైపు ఉండాలని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలని మరియ తల్లి తన యొక్క సమాధానం ద్వారా మనందరికీ చెప్పకనే చెప్తూ ఉన్నది. అనేక సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నాకు ఇది చేయడానికి కష్టంగా ఉంది, క్రైస్తవుడునైనటువంటి నేను ఇటువంటి పనులు చేస్తే, నేను క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే, నేను దేవుని వైపు అడుగులు వేస్తే, దేవుని ఆజ్ఞానుసారం జీవిస్తే మరి సమాజం నన్ను చులకనగా చూస్తూ ఉంటుందేమో, సమాజం నన్ను వెలివేస్తూ ఉంటుందేమో, సమాజం నన్ను అంటరాని వారిగా దూరంగా పెడుతూ ఉంటుందేమో అని అనేక సందర్భాలలో మనమందరము కూడా మన యొక్క వెనకంజను వేస్తూ ఉంటాం. కానీ దేవునికి చిత్తానికి విధేయతతో జీవించి దేవుని వైపు మన అడుగులు వేస్తే మరియ తల్లి ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి లేవనెత్తబడిందో మనము కూడా అదే విధముగా ఒక ఉన్నత స్థానానికి మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు లేవనెత్తబడతాడు. ఎప్పుడైతే మనం మరియ తల్లి వలె సంపూర్ణ విధేయత చూపిస్తేనే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనము ఇహలోక ప్రాపంచిక సుఖాలలో పడి, ఇహలోక వ్యామోహాలలో పడి అనేక సందర్భాలలో ఆ ఏముందిలే అని చెప్పేసి దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో వెనకంజ వేస్తే నీవు తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలను పొందకుండా దేవుని యొక్క కృపావరాలకు దూరంగా జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క కృపావరాలు నీపై, నీ కుటుంబంపై, నీ యొక్క సంఘంపై ఉండాలంటే తప్పకుండా ఏ విధంగా అయితే మరియ తల్లి దేవుని చిత్తానికి విధేయత చూపించి జీవించిందో అదే విధముగా మన జీవితము కూడా అదే విధముగా జీవించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే విధముగా ఇకపోతే ఒక రెండవ సంఘటనను తెలుసుకుందాం. మరి ఈ విధంగా ఈ మంగళవార్త, ఈ శుభ సమాచారాన్ని ఆ గాబ్రియేలు దూత ద్వారా స్వీకరించినటువంటి మరియ తల్లి వెంటనే తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మ గర్భవతి అని తెలిసిన వెంటనే తనకు సేవ చేయాలని తన యొక్క సేవాభావాన్ని వ్యక్తపరిచింది ఆ మరియ తల్లి. ఆ విధంగా తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మకు తన యొక్క సేవ చేయడానికై పరుగు పరుగున వెళ్ళి ఆ ఎలిజబెత్ అమ్మకు తన యొక్క సేవను చేస్తూ ఉన్నది. ఈ విధముగా తన సేవను చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఎలిజబెత్ అమ్మ పలికిన పలుకుల తర్వాత మరియ తల్లి ఒక స్తోత్ర గీతాన్ని పాడింది. మనందరికీ తెలుసు, లూకా సువార్త 1వ అధ్యాయం 46, 55 వచనాలు పరిశీలించినట్లయితే ఆ వచనాలలో మరియ తల్లి స్తోత్ర గీతాన్ని మనమందరము గమనించవచ్చు. ఏమిటి ఆ స్తోత్ర గీతం అంటే, ఆ స్తోత్ర గీతంలో భాగముగా కొంత మరియ తల్లి తన యొక్క దీనతను, దేవుడు చేసినటువంటి మేలులు ప్రకటించి ఆ యొక్క స్తోత్ర గీతం భక్తి భావముతో ఉన్నప్పటికీ కూడా కొన్ని వచనాలను మరి పరిశీలించినట్లయితే ఆ కొన్ని వచనాలు విప్లవాత్మకమైనటువంటి వచనాలను మనం పరిశీలించవచ్చు. ఏమిటా వచనాలంటే, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దులాలోచనను విచ్ఛిన్నము కావించెను. 52వ వచనం, అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. అంటే అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఇటువంటి వచనాలు కొన్ని ఈ స్తోత్ర గీతంలో మనం గమనించవచ్చు. ఇటువంటి వచనాలు విన్నప్పుడు ఎవరికైనా కానీ అవి కొన్ని విప్లవాత్మకమైనటువంటి వచనాలుగా, కొన్ని రాజకీయమైనటువంటి వచనాలుగా మనం గమనించవచ్చు. అప్పటి వరకు మనం మరియ తల్లిని ఒక సాధుశీలి, ఒక వినమ్ర హృదయం కలిగినటువంటి స్త్రీగా మనం ధ్యానించుకుంటున్నటువంటి సమయంలో మరి మరియ తల్లి నోటి నుండి ఇటువంటి వచనాలు వచ్చినాయి అంటే కేవలం మరియ తల్లి ఒక సైలెంట్గా ఉండే స్త్రీ మాత్రమే కాదు, మరియ తల్లి సమాజంలో జరిగేటువంటి తప్పులను, సమాజంలో జరిగేటువంటి వ్యతిరేకతను ధైర్యముగా బయట పెట్టేటువంటి స్త్రీగా మనం గుర్తించవచ్చు. ఆమెను అక్కడ తెలుసు, అక్కడ ఆమె ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు తాము ఉండేటువంటి సమాజంలో ఆ రాజుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక మాత్రమే నెరవేరాలి, దేవుని చిత్తం మాత్రమే నెరవేరాలి, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యాన్ని విడనాడకుండా, వెనకడుగు వేయకుండా
ధైర్యశాలిగా దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రకటించినటువంటి ఒక గొప్ప స్త్రీ మరియ తల్లిగా మనం ఇక్కడ గమనించవచ్చు. కావున మనం కూడా అనేక సందర్భాలలో సమాజంలో మనం ఇది మాట్లాడితే మన మన పెద్దవాళ్ళు ఏమన్నా అనుకుంటూ ఉంటారేమో, మనం ఏదైనా తప్పును చెప్తే మన రాజకీయ నాయకులు ఏమన్నా అనుకుంటూ ఉంటారేమో, లేకపోతే మనని పాలించే వాళ్ళు ఏమన్నా అనుకుంటూ ఉంటారేమో అని ఏముందులే వాళ్ళే చూసుకుంటారులే అన్న నిర్లక్ష్య ధోరణితో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ మరియ తల్లి ఈ యొక్క వచనాల ద్వారా మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, సమాజంలో జరుగుతున్నటువంటి తప్పును ధైర్యముగా ఖండించి అందరినీ దేవుని వైపు నడిపించాలని, దేవుని అడుగుచాడలో నడిపించాలని మరియ తల్లి మనందరికీ తెలియజేస్తూ ఉంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని అడుగుచాడలో నడవాలని పూనుకున్నటువంటి మనమందరము కూడా మరియ తల్లి ఏ విధంగా అయితే తప్పును తప్పు అని ఖండించి దేవుని వైపు నడవాలి, మంచిని మాత్రమే చేయాలి అని ఏ విధంగా అయితే తెలియచేసిందో, అదే విధముగా మరియ తల్లిని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి మనము మరియ తల్లి సుగుణాలన్నిటినీ కూడా మనం అలవాటు చేసుకోవాలనుకుంటున్నటువంటి మనము కూడా ఆ విధంగా మరియ తల్లి ఏ విధంగా అయితే మంచిని మాత్రమే చేయాలని పూనుకున్నదో, మనము కూడా మరియ తల్లి విశ్వాసులమైనటువంటి మనము కూడా మంచిని మాత్రమే చేయాలని పూనుకోవాలి. మంచి వైపు మాత్రమే మన అడుగులు వేయాలి. మంచి చేయడానికి మాత్రమే మన క్రియలు, మన కర్తవ్యం, మన క్రియలు ముందుకు జరగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇకపోతే మనందరికీ తెలుసు మరియ తల్లి నిండు చూలాలుగా ఉన్నప్పుడు, అనగా గర్భవతిగా ఉండి నవమాసాలతో ఉన్నప్పుడు ఆమె ఎదుర్కొన్నటువంటి బాధలు, ఆమెకు సరైనటువంటి ఆశ్రయం కలగలేదు, సరైనటువంటి వసతి కలగలేదు. అక్కడ ఉన్నటువంటి సమాజం అందరూ కూడా వారిని దూరంగా ఉంచినటువంటి పరిస్థితులు. నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియ తల్లి కొద్ది రోజులలో, కొద్ది గంటలలో, కొద్ది క్షణాలలో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరియ తల్లి, పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి మరియ తల్లికి సరైనటువంటి ఆవాసం లేక బాధపడుతూ ఉన్నటువంటి క్షణంలో ఆమె అప్పుడు కూడా దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత కలిగి జీవించింది. అనేక మంది వారు దూరంగా పెట్టినప్పటికీ కూడా ఆమె ఇంకనూ దేవుని చిత్త ప్రకారమే జీవించి అప్పుడు కూడా ధైర్యాన్ని కలిగి దేవుడే చూసుకుంటాడని చెప్పేసి తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శించినటువంటి స్త్రీ మరియ తల్లి. ఈ విధంగా మరియ తల్లి అనేకమైనటువంటి సందర్భాలలో, ప్రతికూల పరిస్థితులలో కూడా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో కూడా తన యొక్క ధైర్యాన్ని ప్రకటించి తాను ధైర్యశాలిగా నిలబడినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత జన్మించిన తర్వాత ఆ శిశువు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుండి ఆ బిడ్డను రక్షించాలన్న ఉద్దేశంతో ఆ శిశువును తీసుకొని ఈజిప్ట్ ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీ కొద్ది దూరం నడవాలన్నా కానీ నడుస్తుందా? మనందరికీ తెలుసు, ఇక్కడ స్త్రీలు చాలా మంది ఉన్నారు. మీరు బిడ్డను ప్రసవించిన తర్వాత మీరు 1 కిలోమీటర్ నడవాలంటే నడవగలుగుతారా? నడవలేరు కదా. కనీసము మనం ఉన్నటువంటి మంచం నుంచి మనం టాయిలెట్కి నడిచి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఒక బిడ్డను జన్మించిన తర్వాత ఆ తల్లి పడేటువంటి ఆవేదన, అటువంటి ఆవేదనలో కూడా, అటువంటి కష్టమైనటువంటి పరిస్థితిలో కూడా మరియ తల్లి బిడ్డకు ఏం కాకుండా ఉండాలని, ఆ బిడ్డ దేవుని శిశువు, ఆ బిడ్డ దేవుడు పంపించినటువంటి శిశువు, సమాజాన్ని రక్షించేటువంటి ఒక రక్షకుడు అని తెలిసి ఆ బిడ్డను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో దాదాపు 430 మైళ్ళు ఉన్నటువంటి ఈజిప్ట్ ప్రాంతానికి కాలినడకన వెళ్ళినటువంటి మాతృమూర్తి. మనం సాధారణంగా ప్రసవించిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపు గేటు దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితులలో దాదాపు 430 మైళ్ళ దూరం వెళ్ళి కూడా ఆ శిశువును ధైర్యంగా కాపాడి ధైర్యశాలిగా చిత్రీకరించబడినటువంటి ఒక గొప్ప స్త్రీ మన మరియ తల్లి. ఆ విధంగా తాను నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడే తనకు సహాయం చేస్తాడు, దేవుడే తనను నడిపిస్తాడు, దేవుడే తనను కాపాడుతాడు అనే ఉద్దేశంతో దేవుడి మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి, దేవుని మీద సంపూర్ణ విధేయతను ప్రకటించి
తాను ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా దాటుకొని దేవుని వైపు అడుగులు వేసుకుంటూ ఆ ఈజిప్ట్ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళినటువంటి ఈ పరిస్థితి. మరి అటువంటి గొప్ప స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, అనేకమైనటువంటి సందర్భాలలో మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఈ ఉద్యోగం నేను సాధించలేను, ఈ పని నేను చేయలేను అని అనేకమైనటువంటి సందర్భాలలో అనుకుంటూ ఉంటాం. అప్పుడు నేను సాధించలేని, ఇక నా వల్ల కాదని వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ అలా వెనకడుగు వేయకుండా ఏ విధంగా అయితే మరియ తల్లి దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడని దేవుని మీద సంపూర్ణ విధేయతను ప్రకటించి ఏ విధంగా అయితే తన అడుగులు వేసిందో, అదే విధంగా మనము కూడా మన యొక్క అడుగులను మనం కోరుకున్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి దాని వైపు మన అడుగులు వేయాలి. అప్పుడు తప్పకుండా మనం వేయలేము అన్నటువంటి అడుగులను కూడా ఆ దేవాతి దేవుడు మన ద్వారా వేయిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాలలో మరియ తల్లి తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క ధైర్యత్వాన్ని ప్రకటించి మనందరికీ కూడా ఆదర్శంగా జీవించినటువంటి తల్లి మనందరి తల్లి మరియ తల్లి. ఈ విధంగా అనేకమైనటువంటి లక్షణాలను, అనేకమైనటువంటి సుగుణాలను మనందరికీ అందజేస్తూ నిరంతరము కూడా మనల్ని తన యొక్క సంరక్షణలో కాచి కాపాడుతున్నటువంటి తల్లి మరియ తల్లి. చివరగా మరి మరియ తల్లి తన కానాపల్లి వివాహ విందులో క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చమని ఆ మరియ తల్లి అడుగుతూ ఉంది. అప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, స్త్రీ, అది నీకేమి నాకేమి అనేటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ సమాధానాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆర్చ్ బిషప్ ఫల్టన్ జేషిన్ అనేటువంటి ఒక అగ్రపీఠాధిపతి దీనిని పొడిగిస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అప్పటి వరకు క్రీస్తు ప్రభుని ఒక వడ్రంగి కుమారుడుగా మాత్రమే పరిగణిస్తున్నటువంటి రోజులవి. క్రీస్తు ప్రభు కేవలము యోసేపు కుమారుడు, ఒక వడ్రంగి వృత్తి మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే అని అనుకుంటున్నటువంటి పరిస్థితులవి క్రీస్తు ప్రభు గురించి. ఎప్పుడైతే తాను ఈ అద్భుతాన్ని చేస్తాడో, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి నీటిని ద్రాక్షారసముగా మారుస్తాడో, ఎప్పుడైతే తాను అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడో, అప్పటి నుంచి వారు ఆ వడ్రంగి కుమారుడు కాస్త అక్కడ వారందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా తయారవుతూ ఉంటాడని చెప్పేసి, తాను పొందబోయే శ్రమలకు ఒక మార్గాన్ని ఇది వేస్తుందని చెప్పేసి అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. దీని ద్వారా నీవు కూడా రానున్న రోజులలో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ మరియ తల్లికి తన యొక్క సమాధానాన్ని తెలియచేస్తాడు. ఏమిటా మరియ తల్లి ఎదుర్కోబోచున్నటువంటి క్లిష్ట పరిస్థితులు, ఏమిటా క్రీస్తు ప్రభు ఎదుర్కోబోచున్నటువంటి ఆ శిలువ మార్గం ఏమిటా అని చెప్పేసి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయంలో ఎక్కడైతే అక్కడ ఆ దేవాతి దేవుడు ఒక స్త్రీ ద్వారా నిన్ను నశింప చేస్తాను అని చెప్పేసి తెలియచేస్తున్నారు, ఆ స్త్రీ మరెవరో కాదు, ఈ మరియ తల్లి. ఏ విధంగా అయితే ఆ స్త్రీ ద్వారా, ఆ కన్య ద్వారా దేవాతి దేవుడు తన యొక్క రక్షకుడిని పంపించి ఆ రక్షకుడి ద్వారా అందరినీ రక్షింప చేస్తాడు, మరి ఆ ప్రణాళికలో నువ్వు కూడా భాగమవుతావు, నీవు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటావని చెప్పేసి ఆ క్రీస్తు ప్రభు ఆ తల్లికి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా తాను చేసినటువంటి అద్భుతం ద్వారా తాను ఎదుర్కోబోయేటువంటి శిలువ శ్రమలను ముందుకు జరపడం జరుగుతూ ఉంది. తాను ఎదుర్కోబోయేటువంటి శిలువ శ్రమలు ముందుకు రావడము, మరి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీరిని వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా త్వరితగతిన జరుగుతూ ఉండడము మనం గమనించవచ్చు అని చెప్పేసి అక్కడ క్రీస్తు ప్రభు ఆ మరియ తల్లికి తెలియచేస్తూ ఉన్నాడు. అయినా కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి అని చెప్పేసి తెలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు ఆ అద్భుతాన్ని చేసి మరి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అప్పటి నుంచి తనకు శ్రమలు మొదలైనాయి. అప్పటి నుంచి ఆ క్రీస్తు ప్రభువుకు ఇబ్బందులు మొదలైనాయి. ఏమిటా ఆ ఇబ్బందులు అంటే, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏ విధంగా అయినా కానీ ఇతనిని అంతమొందించి ఇతనికి పైకి రాకుండా తీసుకుని రావాలని చెప్పేసి వారందరూ తన యొక్క అంతానికి పూనుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితులలో కూడా మరియ తల్లి దేవుని చిత్తానికి విధేయతగా జీవించి
తన యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా తాను ధైర్యముగా నిలిచింది. చిట్ట చివరకు క్రీస్తు ప్రభు సిలువ చెంత ఉన్నప్పుడు కూడా అప్పటి వరకు తనతో పాటు తిరిగినటువంటి శిష్యులు కూడా క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందుతున్నాడని తెలిసినప్పుడు పారిపోయినటువంటి శిష్యుడు, అప్పటి వరకు క్రీస్తు ప్రభుతో తిరిగి తనతో పాటు సహవాసం చేసి తనతో పాటు భుజించి తనతో పాటు నిద్రపోయినటువంటి ఆ శిష్యులు కూడా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పట్టుకోబడ్డాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు శిలువ చెంతకు నడిపించబడ్డాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు శిలువపై మరణాన్ని చవిచూడబోతున్నాడని తెలుసుకున్నారో, అప్పటి వరకు ప్రేమించినటువంటి ఆ శిష్యులు కూడా ఆ క్రీస్తుకు దూరంగా వెళ్ళారు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా, అటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో కూడా మరియ తల్లి తన కుమారుడిని విడనాడలేదు. ఒకవేళ వెళితే తాను కూడా ఏదైనా పరీక్షకు గురి అవ్వచ్చు, తాను కూడా ఏదైనా శిక్షకు గురి అవ్వచ్చు అని తెలిసినప్పటికీ కూడా తన కుమారుడిని విడనాడలేదు. అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి తన కుమారుడిని విడనాడకుండా శిలువ వరకు, తాను మరణించే వరకు కూడా, తన కుమారుడు మరణించే వరకు కూడా ఆ మరియ తల్లి తన కుమారుని చింతనే ఉండి తన యొక్క ధైర్యాన్ని ప్రకటించింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా అటువంటి ధైర్యాన్ని మన జీవితాలలో అలవర్చుకోవాలి. క్రీస్తు మరణించిన తర్వాత కూడా నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి తాను వదిలివేయకుండా, లేదా నా కుమారుడు మరణించాడని బిక్కుబిక్కుమంటూ ఏడవకుండా, ఒక పక్కన ఉండకుండా క్రీస్తు కొరకు తాను చివరి వరకు కూడా పాటుపడినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి మరియ తల్లి. క్రీస్తు మరణించిన తర్వాత ఎవరైతే క్రీస్తుకు అనుచరులుగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తును వెంబడించి జీవించారో, ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తను అందరికీ పంచాలని చెప్పేసి పూనుకున్నారో, అటువంటి వారందరినీ కూడా చంపివేసేటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులలో కూడా క్రీస్తును నమ్మినటువంటి వారిని, క్రీస్తుకు సాక్షులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా చేరదీసి వారందరిలో ధైర్యాన్ని నింపి వారందరి కోసం ప్రార్థించి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిడ్డగా మన మరియ తల్లి వెలిగింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విధంగా తాను చివరి వరకు కూడా, తన శ్వాసను విడిచే వరకు కూడా మరియ తల్లి తన యొక్క ధైర్యాన్ని ప్రకటించింది. అనేక సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, మరియ తల్లి కేవలం సౌమ్యవంతురాలు, కేవలం ఆమె వినయవంతురాలు, ఆమె కేవలం ప్రార్థన చేయడము, అన్నీ తన మదిలో మెదుల్చుకోవడమే అని అనేక సందర్భాలలో అనుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, కానీ మరియ తల్లి ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరికీ తెలియచేస్తుంది ఏమిటంటే, మనమందరము కూడా ఆమె ఏ విధముగా అయితే దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని ఆ ప్రణాళిక బద్ధంగా జీవిస్తూ తన యొక్క ధైర్యాన్ని ప్రకటించి ధైర్యశాలిగా జీవించిందో, మనందరినీ కూడా అదే విధంగా ధైర్యశాలులుగా జీవించమని మరియ తల్లి మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. మరి మరియ తల్లిని నమ్ముకున్నటువంటి మనము, మరియ తల్లిని మనందరి తల్లిగా స్వీకరించినటువంటి మనము, మరియ తల్లి అడుగు జాడలలో నడవాలని చెప్పేసి పూనుకున్నటువంటి మనము, మరి ఆమె వలె ధైర్యముగా జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఏ విధంగా అయితే ప్రతికూల పరిస్థితులలో కూడా మరియ తల్లి తన యొక్క ధైర్యాన్ని ప్రకటించిందో, తను ధైర్యవంతురాలుగా జీవించిందో, అదే విధముగా ప్రతికూల పరిస్థితులలో కూడా మనము ధైర్యశాలులుగా జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి మనము, ఆమె అడుగుజాడలలో నడవాలని అనుకుంటున్నటువంటి మనము, దైవాజ్ఞలను పాటించి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా అనుకుంటున్నటువంటి మనము కూడా మరి అదే విధముగా ధైర్యశాలులుగా జీవించాలని నేటి వాక్యం మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆ విధంగా ధైర్యశాలులుగా జీవిస్తామో, దేవుని వైపు మన అడుగులు వేస్తూ ఉంటామో, అప్పుడు మనము కూడా మరియ తల్లి వలె ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళబడతాము. లేదా ప్రాపంచిక సుఖంలోనే ఉంటాను, ఎటువంటి ఆటంకం కలగకుండా క్షణికమైనటువంటి సంతోషాల కోసం మాత్రమే తాపత్రయపడతాను, క్షణికమైనటువంటి సుఖాల కోసం మాత్రమే తాపత్రయపడతాను, నేను బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని అనుకుని జీవిస్తూ ఉంటాము. పక్కనవాడు నాశనం అయిపోయినా పర్లేదు, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అని జీవిస్తూ ఉంటాము. అప్పుడు మనం ఎటువంటి మేలులు,
ఎటువంటి కృపావరాలు మనము పొందలేము ప్రియమైనటువంటి సహోదరులారా. మరియ తల్లి ఏ విధంగా అయితే అత్యంత ఉన్నతమైనటువంటి కృపను పొందిందో అటువంటి కృపను మనమందరము కూడా పొందడానికి ప్రయాసపడాలి. అలా ప్రయాసపడాలంటే ఆ తల్లి ఏ విధంగా అయితే సుగుణాలైనటువంటి ధైర్యము, వినయము, దేవునిపై విధేయతతో జీవించిందో అటువంటి లక్షణాలను మనమందరము కూడా అలవాటు చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల. అటువంటి సుగుణాలను మరి ముఖ్యంగా ఈరోజు ధ్యానించుకుంటున్నటువంటి ఆ ధైర్యము అనేటువంటి ఆ సుగుణాన్ని కూడా మనమందరము అలవాటు చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ దేవుని కృపావరాలు పొందడానికి మనమందరము కూడా యోగ్యులమవుదాము. అదేవిధంగా మరియ తల్లి మనందరి కోసము కూడా ప్రార్థన చేసే విధంగా మన జీవితాలు కూడా మనం మలుచుకొని ఆ మరియ తల్లికి కూడా అత్యంత ప్రీతికరమైన బిడ్డలుగా జీవించడానికి మన జీవితాలను మలుచుకొని మనమందరము దేవుని దృష్టిలో యోగ్యమైన బిడ్డలుగా జీవించే ప్రయాసపడదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
నిలచితిమయ్యా సుగంధాలు వీచే పాదకమలాలు సమర్పితుమయ్యా అర్పణాలివ్వగా సంతసానమేము నిలచితిమయ్యా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభువు మన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుడి తల్లి అయిన మరియమాత సంస్మరణను ఆనందముతో కొనియాడుచున్న మేము సమర్పించు స్తుతి అర్పణమును దయతో స్వీకరింపము. ఇచ్చిపుచ్చుకుని ఈ పరస్పర సమర్పణము నిత్య రక్షణకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించును. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వనకొచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును. మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ధన్యులు. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖముకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లులా దయచూపము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందింతురుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయండి. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ప్రాంత జగద్గురువును, మా చైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖము చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, చెదరని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమున పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలు కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితమును దయచేయునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవదేవారు విలేని సకలమైన స్వరూపుడైన సకల వస్తువుల కంటే మధురంగా ప్రేమించినాను స్వామి. మీ నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి. మహా దుఃఖపడుచున్నాను స్వామి. మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఒక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. స్నేహమేల పంచును ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. స్నేహమేల పంచును ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు. రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు.
ప్రభుని జీవ విందు దానమే బలిదానమై ప్రభువించే యేసు కరుణ
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు నవదినాలలో రెండవ రోజును, సిద్ధపాటు దినాలుగా 7వ రోజును ఆచరిస్తున్న మనలను చక్కగా భక్తిభావంతో దేవునిలో నడిపించినటువంటి మన ప్రీతమ గురువు గురుశ్రీ కె నిఖిల్ ఫాదర్ గారు మీకు పూజారంభంలో చెప్పినట్లుగా ప్రస్తుతం ఫాదర్ గారు దాచేపల్లి గుంటూరు మేత్రాసనంలో పనిచేస్తూ ఉన్నారు. మరి పిలువగానే దూరం నుంచి వచ్చి ఈ దివ్య బలి పూజను మనందరి కొరకు సమర్పించి పరిశుద్ధ మరియ తల్లి ధైర్యశాలి, ప్రతికూల పరిస్థితులలోనూ అనుకూలం కాని వాతావరణంలోనూ కూడా దైవ చిత్తాన్ని ధీరోదత్తంగా ఆమె నెరవేర్చినటువంటి మాతృమూర్తి పుణ్యస్త్రీ పరిశుద్ధ మరియ తల్లిని చక్కగా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలను మనకు తెలియచేస్తూ దైవ సందేశాన్ని ఇచ్చారు. మరి వారు మొన్ననే గురువు అయ్యారు. మన అంతోని రాజు ఫాదర్ గారితో కలిసి ఫాదర్ గారు ఇక్కడైతే నిఖిల్ ఫాదర్ గారు గుంటూరు మేత్రాసనంలో అయ్యారు. కాబట్టి వారు ఈ మొదటి అభిషేక సేవా జీవితంలో సేవా సంవత్సరంలోనే మన దగ్గరకు వచ్చి పూజ చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఫాదర్ గారిని కరతలతనులతో మనం కృతజ్ఞత తెలియచేస్తూ ఆకుల రత్న కుమారి కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. ఫాదర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు రిసీవ్ అవర్ స్మాల్ ఫెలిసిటేషన్. కమ్ ఫార్వర్డ్. చక్కగా మనకు ప్రసంగించారు. మరి మున్ముందు రోజుల్లో కూడా ఫాదర్ గారు తన సేవా జీవితాన్ని మరింత దైవ కృపతో దైవ చిత్తముతో ముందుకు కొనసాగిస్తారని మనం మనసవాచ కర్మైన వారి పట్ల ఆశిస్తూ ప్రార్థనలు చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. రత్నకుమార్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఫాదర్ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. మీ సేవా జీవితం మరింత ఎక్కువగా ఫలించాలని ఆ దేవదేవుని మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా అందరి కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మన పరిశుద్ధ మరియ తల్లి తేరు ప్రదక్షిణ సెబాస్టియన్ కాలనీ, కె మరీదాస్ కాలనీ, బిషప్ మైపన్ పాల్ కాలనీ, ఈ 3 వీధుల్లో జరుగుతుంది. గతసారి మనం సెబాస్టియన్ కాలనీలో ఈ యొక్క తేరు ప్రదక్షిణ జరుపుతున్నప్పుడు కొన్ని వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి మరియు సిద్ధంగా అంత ఎక్కువగా లేరని నేను భావిస్తూ ఉన్నాను. ఈసారి వచ్చినప్పుడు దయచేసి అక్కడ ఉన్నటువంటి మన గురుమండల సలహా సంఘ సభ్యులు ఉన్నారు, పిపిసి సభ్యులు ఉన్నారు. వారు జాగ్రత్తగా తేరు వచ్చినప్పుడు చక్కగా రోడ్డు అంతా కూడా బాగా ఉండేటట్లుగా చూసుకోమని కోరుతూ ఉన్నాం. గమనించండి, తేరు మోస్తున్నటువంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. మనం మోస్తున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మరి కొంతమంది మొక్కుకుంటారు, ఈ తేరంతా ఈ రోజంతా నేనే మోయాలి. మంచిదే, కాకపోతే ఇతరులకు కూడా అవకాశం ఇద్దాం. మరి కొంతమంది 3 సార్లు మొయ్యాలి, 4 సార్లు మొయ్యాలనుకుంటారు. మంచిదే, కానీ
అందరికీ అవకాశం ఇస్తే మంచిది. ఆ విషయంలో మరి దగ్గరగా ఉండి పెద్దలు ఎవరైతే ఈ తేరు మోస్తున్న వాళ్ళని మారుస్తున్నారో, తిరిగి వారు చేరుస్తున్నారో, వారు జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి వారందరికీ అవకాశాన్ని ఇమ్మని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తేరు అటు ఇటు లేకుండా అందరూ సమానమైన హైట్లో ఉన్నట్టు వ్యక్తులు ఉన్నట్లయితే తేరు సజావుగా ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఈరోజు కూడా భక్తిభావంతో అదేవిధంగా తేరును ప్రదక్షిణ రూపంలో తీసుకువెళుతూ మన భక్తిభావాన్ని మనం ప్రదర్శిద్దాం. రెండవదిగా మరలా చెప్తూ ఉన్నాం, తేరుని మనం భక్తితో గౌరవ మర్యాదలుగా మనం కొనియాడుతున్నప్పుడు మీరు చక్కగా వస్త్రాలంకరణ భక్తిభావంతో రమ్మని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే గతసారి తేరు తిరుగుతున్నప్పుడు చూశాను, అక్కడ కొంతమంది వస్త్రధారణలో కొంచెం తక్కువగా కనిపించారు. కాబట్టి ఈ 3 కాలనీలు చక్కగా ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపములో స్వీకరించిన మేము ఈ మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోక్షారూపిత మాత నవదిన ప్రార్థన. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, నన్ను దేవునికి ప్రియునిగా చేయండి. జన్మ పాపము లేని వారా, నన్ను పాపం నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమ నేను పరలోకమును చేర సహాయం చేయండి. క్రీస్తు జనమునకు సంతోషము నొసంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. క్రైస్తవుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కుటుంబములను సంరక్షించండి. ప్రభుని వాక్కులు నెరవేరునని విశ్వసించిన మాత, మా విశ్వాసమును అధికము చేయండి. ప్రార్థించుదము. మోక్షవాసుల కిరీటము ఓ సర్వేశ్వర, పునీత కన్య మరియమ్మ గారి దీనత్వమును కరుణతో వీక్షించి మీ ఏకైక కుమారునికి తల్లిగా నుండి భాగ్యమును దయచేసితిరి. ఈనాడు ఆమెను స్వర్గలోక మహిమాన్విత కిరీటముతో అలంకరించితిరి. ఈ కన్య తల్లి ప్రార్థన సహాయమున మేమును నిరంతరము స్వర్గమందే మా ఆశలను నిలిపి మీ రక్షణ ఫలములలో భాగస్వాములకు భాగ్యము దయచేయండి. ఓ మా ప్రేమగల తల్లి, మీరు యేసుక్రీస్తును కని పెంచి మా రక్షణార్థమై సిలువలో అర్పించినందుకు మీకు మా వందనములు. ఓ నిత్య సహాయ మాత, కానాపల్లి వివాహ సందర్భమున అడగక ముందే వారి అవసరములను గుర్తించి మీ దివ్య కుమారుడు చెప్పినట్లు చేయమని పలికి వారికి సహాయపడిన మాత, మా అవసరములను గుర్తించి వారిని తీర్చ మీ ప్రియ కుమారుని ప్రార్థించండి. మౌనంగా మన అవసరాలను, కోరికలను పరిశుద్ధ మరియతల విజ్ఞాపనకు విన్నవిద్దాం. అనుగ్రహ పరిపూర్ణురాల పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకకై వేచి ఉండి క్రీస్తు శిష్యులతో కలిసి ఎడతెగక ప్రార్థన చేసిన ఓ మరియ మాత, మోక్షము నుండి పాపాత్ములమైన మీ దీన బిడ్డల కొరకు ఎడతెగక సర్వేశ్వరుని ప్రార్థించండి.
పావన జనని మీ బిడ్డలమగు మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు వరమును ఇహలోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందము తనివిగా అనుభవించు భాగ్యమును అనుగ్రహించ మీ దివ్య కుమారుని వేడుమని మేము బ్రహ్మాలు కొనుచున్నాము. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము స్తోత్రం మహిమ కలుగును గాక. మోక్షారూపిత మాత మా కొరకు వేడుకొనండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సాగర తీరాన ఉత్తరాంధ్ర విశ్వాస బీజానికి పుట్టినిల్లు అయినటువంటి మీ జ్ఞానాపర విచారణలో ఈ దివ్య పూజా బలిని సమర్పించడం అనేది నిజముగా ఆ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మరి యొక్క వరాన్ని మన ప్రియతమ విచారణ గురువుల ద్వారా నాకు దయచేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ యొక్క ప్రధాన దేవాలయంలో, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయంలో దివ్య పూజా బలిని సమర్పించడానికి ఇంతటి మహద్భాగ్యాన్ని దయచేసినటువంటి మన ప్రియతమ విచారణ గురువులు ఫాదర్ జాన్ ప్రకాష్ గారికి, అదేవిధంగా సహాయక విచారణ గురువులైనటువంటి ఫాదర్ వినయ్, ఫాదర్ యాంటోనీ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కథోలిక సంఘానికి, కౌన్సిల్ మెంబర్స్కి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మహిమపరచును నాయాత్మ, సంతుతించును నా మనసు. రక్షకునిలో నా హృదయం మహిమపరచును నాయాత్మ, మహిమపరచును నాయాత్మ. దీనురాలను ధన్యురాలను
పంచభూతము